నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ చెప్పుల ప్రదర్శన చూడండి ఒక్కసారి. ఇది కొత్త చెప్పుల ప్రదర్శన కాదు, పాత చెప్పుల ప్రదర్శన. వింతగా ఉండొచ్చు కానీ ఇది హృదయాన్ని ద్రవించే దృశ్యం. జంతర్ మంతర్ దగ్గర చెలో పార్లమెంటుకు బయలుదేరిన విద్యార్థుల మీద పోలీసులు చేసిన దమనకాండకు ఇది ఒక గుర్తు. ఈ చెప్పుల ప్రదర్శన ఒక గుర్తు. వందలాది మంది గాయాల పాలై ఆసుపత్రుల్లో ఉన్నారు. వందలాది మంది చేతులు కాళ్ళు విరిగిపోయి ఉన్నారు. అనేక మంది రక్తాలు ఏరులై పారినాయి. చాలా మంది చెప్పులు పోగొట్టుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి, బెంగళూరు నుంచి, దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళందరూ పోలీసులు వెంటబడి కొడుతూ ఉంటే చెప్పులు పోగొట్టుకున్నారు చాలామంది. అలాంటి చెప్పుల్ని కొంతమంది వ్యక్తులు ఏరుకొని వచ్చి ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. నిజంగా చాలా అద్భుతమైన దృశ్యం ఇది. చెప్పులు చాలా మందికి పెద్దగా గొప్పగా అనిపించవు. చెప్పులను కాళ్ళ కిందనే ఉంచుకుంటాం కాబట్టి చెప్పుల విషయంలో మనం పెద్దగా ఏది పట్టించుకోం. కానీ ఈ చెప్పుల ప్రదర్శన చాలా గొప్ప ప్రదర్శన. గాయాల జ్ఞాపకాల ప్రదర్శన, ఉద్యమాల జ్ఞాపకాల ప్రదర్శన, నిన్న జరిగిన దమనకాండకు నిదర్శనమైన ప్రదర్శన. అటువంటి ప్రదర్శన విద్యార్థులు ఎంత సృజనాత్మకతగా ఉంటారు, విద్యార్థులు ఎంత క్రియేటివ్నెస్ ప్రదర్శిస్తుంటారు. చెప్పులు ఏరుకొని తీసుకొస్తున్న అతను చెప్తున్నాడు, ఇవి మా ఉద్యమ జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకాలను మోడీ అమిత్ షాలకు పంపిస్తాం మేమని చెప్పాడు. ये आप क्या कर रहे हैं? ये हमारे प्रदर्शनकारी जो साथी हैं, जो आज आए थे देश के विभिन्न कोनों से, जो गरीब है बेचारे, जो अपने भविष्य के लिए आए थे लड़ने, उनके जूते हैं। और ये जूते ऐसे नहीं छूटे हैं, ये जूते अमित शाह की जो पुलिस है उसके लाठी चार्ज के जूते हैं। आप देख सकते हैं जो भयंकर बर्बर लाठी चार्ज हुआ है, जिसमें लोहिया हॉस्पिटल में ये जो छात्र भर्ती हैं, जिनके पैर टूटे हैं, हाथ टूटे हैं, सर में गंभीर चोटें आई हैं, ये उनके जूते हैं। उनके संघर्ष की गाथा है, इसको हम ऐसे जाया नहीं होने देंगे। सबसे खतरनाक होता है सपनों का मर जाना। तो सपनों की लूट चल रही है, सपनों की चोरी चल रही है, और इसके सीधे तौर पर जो जिम्मेदार हैं वो अमित शाह है, नरेंद्र मोदी। ఆ ప్రదర్శన చూస్తుంటే చూడడానికి చాలా మంది వస్తున్నారు. చెప్పుల ప్రదర్శన పాత చెప్పులే కావచ్చు. అందులో గొప్పగా చాలా మందికి ఏం అనిపించకపోవచ్చు బయట నుంచి చూసే వాళ్ళకి. కానీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, ఆ ఉద్యమం మనసు నిండా నింపుకున్న వాళ్ళకి ఆ చెప్పుల ప్రదర్శన చాలా గొప్పగా అనిపిస్తుంది. సిజేపీ మీద చేసిన దాడి, జంజీల మీద, విద్యార్థుల మీద చేసిన పోలీసుల దాడికి నిరసనగా ఈ చెప్పుల ప్రదర్శనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికాలో, లండన్లో, నెదర్లాండ్స్లో, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. వీటికంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ ప్రదర్శనలో పాల్గొని దెబ్బలు తిన్న వాళ్ళు, ఆ ప్రదర్శనలో పాల్గొంటున్న వాళ్ళు వీళ్ళే కాకుండా ఆ ఉద్యమాన్ని తమ మనసుల నిండా నింపుకొని అక్కడికి రాలేక బాధపడుతున్న వాళ్ళు, మదన పడుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. దానికి గుర్తే నిన్న దాదాపు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి తెల్లారిన దాకా అనేక ఆహార ప్యాకెట్లు, అనేక వందల కొద్ది ఆహార ప్యాకెట్లు, స్విగ్గీ, జొమాటో, ఇటువంటివన్నీ అన్నిట్లలో ఆహార పదార్థాలు వచ్చాయి. नाम का भैया, ये मुंबई महाराष्ट्र से है। इसका नाम ये अनुज रावत है। इन्होंने बोला है कि खाना जो कोई टंकर मंतर पे भूखा व्यक्ति है उसे आप ले जाके दे सकते हो। वो ऑनलाइन पे कर दिया पैसा, बोला जो जिसका जरूरत है, भूख लगा है, वो खाना खा सकते हैं, इसे आप डोनेट कर दो। अरे वाह, बहुत बढ़िया भैया। एकदम हमारे क्या है भाई का नाम? भाई का नाम अनुज रावत है। बहुत बढ़िया अनुज भाई, बहुत बढ़िया, थैंक यू सो मच। वीडियो में भी बना देंगे। ఇవి ఎవరు పంపించారు? ముంబై నుంచి ఒక రాజ్ కుమార్ అనే అతను, ఇంకేదో రాజ్ లాంటి పేరు, ఒక అతను ఆర్డర్ చేస్తాడు. వెళ్ళి జంతర్ మంతర్లో ఎవరికైనా ఇచ్చేసేయండి, ఆకలితో ఉన్నారు వాళ్ళందరూ. హైదరాబాద్ నుంచి కొంతమంది ఆర్డర్లు చేసి పంపించారు. బెంగళూరు నుంచి, ముంబై నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇంకొంతమంది అమెరికా నుంచి కూడా, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఢిల్లీకి రాలేని వాళ్ళు, వాళ్ళ మనసంతా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరే ఉన్న వందలాది వేలాది మంది వాళ్ళకి ఆహార ప్యాకెట్లు పంపిస్తున్నారు. भाई कहाँ से आया ये ऑर्डर? ये मुंबई से किया है। मुंबई से ऑर्डर किया है और जंतर मंतर भेजने का है। मुंबई और हैदराबाद से ऑर्डर आ रहे हैं। सुपर्ब। ये देखिए आज हमारे बच्चे भूखे नहीं सोएंगे, हम अंदर से आ गए।
थैंक यू। ये देखिए एक स्विगी का ऑर्डर और एक आ गया है। मुंबई हैदराबाद से कंटिन्यूअस यहाँ पे गाड़ी आई है। देखिए और एक गाड़ी यहाँ पर, और एक गाड़ी सुपर्ब। స్విగ్గీ లాంటి సంస్థల ద్వారా ఆహార ప్యాకెట్ పంపిస్తున్నారు. అక్కడికి వచ్చిన స్విగ్గీ డెలివరీ చేసే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పటికి నేను 12 సార్లు తిరిగినా, 10 సార్లు తిరిగినా, 8 సార్లు తిరిగినా ఆహార పదార్థాలు ఇవ్వడానికి. ఒక సమయంలో అందరూ తినేశారు, తినేవాళ్ళు కూడా లేరు అక్కడ, అయినా ఆహార పదార్థాలు వస్తున్నాయి, ఇక చాలు అని మాకు చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత అద్భుతమైన కోఆపరేషన్, ఎంత అద్భుతమైన మద్దతు ఈ ఉద్యమానికి. అది సీజేపీకి మాత్రమే మద్దతు కాదు, ఈ దేశంలో ఒక నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల బాధపడుతున్న విద్యార్థులకు సంబంధించిన అంశమే కాదు, ఈ దేశంలో అష్ట కష్టాలు పడుతున్న 2014 తర్వాత పాలన దుర్మార్గంగా తయారై ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ప్రజలు, కష్టాలు అనుభవిస్తున్న ప్రజలందరి మద్దతు అక్కడ కనబడుతున్నది. అది మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ చేస్తున్న పరిపాలనకు వ్యతిరేకమైన గళం వినిపిస్తున్నది, అక్కడ కనిపిస్తున్నది. అక్కడ మద్దతు ఊరికే రాలేదు, గుండెల్లోంచి వచ్చింది. పైపైన మద్దతు కాదు అది. ఎవరు పేర్లు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళ పేరు గొప్పగా ప్రచారం కావాలని కూడా కాదు, పేరు వస్తుందని కూడా కాదు. ఒక ఆటో డ్రైవరు రోజంతా ఆటో నడిపి తనకు వచ్చిన డబ్బుల్లో ఆటో రెంట్కి నడుపుతాడు అతను. ఆ రెంట్ ఇచ్చేగా మిగిలిన 500 రూపాయలతోని సమోసాలో ఇంకేదో కొనుక్కొని మొత్తం డబ్బులు ఇంటికి తీసుకెళ్ళకుండా మొత్తం డబ్బులు కొనుక్కొని వచ్చి అక్కడ పంచిపెట్టాడు. అది కదా మద్దతు అంటే. ఆ ఆటో డ్రైవర్కు పిల్లలు ఉంటారు, రేపు వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, అవి లీక్ అవుతాయి, అందులో అక్రమాలు జరుగుతాయి. ఇంకొక చాలా హృదయ విదారకమైన ఘటన ఏంటంటే, ఒక 2 చేతులు కట్ అయిపోయిన ఒక వ్యక్తి వచ్చాడు. 2 చేతులు కట్ అయిపోయిన విద్యార్థి, యువకుడు. అతన్ని ఒక టీవీ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. नीट का पेपर अगर एक ठीक तरीके से होता ना, तो आज इस भाई के मेरे जो हाथ हैं ये कटे ना होते, क्योंकि जब तक प्राइवेट हॉस्पिटल में था इसके हाथ नहीं कटे थे। सेक्टर 9 अंबेडकर हॉस्पिटल, इसका वहां पे हमारे पास नहीं थी उतनी हैसियत कि हम इसका प्राइवेट इलाज करा सके। गवर्नमेंट भराया, उन्होंने ऐसे बीच से हाथ चीर के उसको ऐसे एज इट इज एम्स भेजा है, और वहां पर इसकी नौबत वहां तक इस कदर आ चुकी है, ये हाथ सड़ चुके थे। अगर वही इलाज कहीं किसी ठीक इंसान ने किया होता तो शायद आज इसके हाथ सलामत होता, ये अपने बच्चों का परिवार पालन अच्छे से कर रहा होता। किस लिए हुआ ये? ఎట్లా కట్ అయిపోయినాయి అంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే డబ్బులు లేక ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, చాలా పెద్ద హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే సరిగ్గా రాని డాక్టర్లు, సరిగ్గా చేతగాని డాక్టర్లు చేసిన ఆపరేషన్ వల్ల 2 చేతులు పోయినాయి. ఆ పిల్లగాడితో అతనితో పాటు వచ్చిన ఇంకొక అతను చెప్తాడు, ఈ నీట్ పేపర్ లీకేజీ వల్ల డబ్బులు పెట్టి కొనుక్కొని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళే ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్లు. వాళ్ళకు చదువు రాదు, జ్ఞానం లేదు, కోట్లు లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు అయిన వాళ్ళు ఇగో ఇలా చేతులు తీసేస్తారు. రేపు మీ అందరి జీవితాలు కూడా ఇదే ప్రమాదంలో ఉండబోతున్నాయని చెప్పాడు ఆ పిల్లగాడితో పాటు వచ్చిన అతను. మా స్నేహితుడు 2 చేతులు పోవడం కాదు, రేపు మీ అందరి జీవితాలు ఇదే విధంగా ప్రమాదంలో ఉండబోతున్నాయి. మీరు అత్యవసర పరిస్థితుల్లో ఏదో హాస్పిటల్కి పోతారు, అక్కడ చదువురాని డాక్టరు, డబ్బులు పెట్టి కొనుక్కున్న డాక్టరు, లీకేజీ పేపర్లను కోట్లు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కున్న డాక్టర్ చదివిన అతను ఉంటాడు, రాని వైద్యంతో మిమ్మల్ని జీవితాలను నాశనం చేస్తాడు, ప్రాణాలు తీస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన, ఎంత హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమో విద్యార్థులు దెబ్బలు తిన్నారు, రక్తాలు గారినాయి, రాత్రంతా చెల్లా చెదరయ్యినరు, మళ్ళీ అర్ధరాత్రి అక్కడే జమగూడారు, నిన్నంతా అక్కడే ఉన్నారు, వందలు కాదు వేలల్లోకి మళ్ళీ వచ్చారు. ఒకవైపు విద్యార్థుల పట్టుదల, పోరాటం కనిపిస్తుంది. ఇంకొక వైపు గోధి మీడియా చేస్తున్న దుర్మార్గమైన ప్రచారం, విద్యార్థులకు వ్యతిరేకంగా, సమస్యను కనీసం పట్టించుకోకుండా, నీటి పేపర్ లీక్ గురించి వాళ్ళకు అసలు కనీసం లేని చీమగుట్టినట్టయినా లేదు, 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు పట్టినట్టు కూడా లేదు. దీనికి వ్యతిరేకంగా ఎంత దుర్మార్గమైన అబద్ధ ప్రచారం చేస్తున్నారంటే, ఎన్డీటీవీ ఒక ఏఐ వీడియో తయారు చేసి ఆ వీడియోలో విద్యార్థులు వెహికల్ను తంతుంటారు, అంతకంటే ఏం లేదు, వెహికల్ తంతుంటారు. వీళ్ళందరికీ పాకిస్తాన్తో లింకులు ఉన్నాయని ధోరణిలో పోలీసులు విచారణ జరుపుతున్నారట. ఇప్పుడు వీళ్ళందరూ పాకిస్తాన్తో లింకులు ఉన్నాయట. ఇది కదా మన దుర్మార్గమైన మీడియా. ప్రపంచం నవ్విపోతున్నది. ఈ దేశంలో మేమైతే నమ్మడం లేదు గోధి మీడియాను, ఈ దేశంలో ప్రజలెవరు మీ గోధి మీడియాను నమ్మటం లేదు. ప్రపంచం కూడా ఉమ్మేస్తున్నది కదా మొహం మీద, నవ్విపోతున్నారు కదా.
ఇంత అసహ్యమైన అబద్ధాలు ప్రచారం చేయడం. ఇంకొకటి ఉంది డీడీ అంటేనే ప్రభుత్వం. అందులో సుధీర్ చౌదరి అని ఒక ఆయన అసలు ఎంత గోది మీడియాలో ఆర్ఎస్ఎస్లో కార్యకర్త కంటే అంత దుర్మార్గంగా మాట్లాడతాడు. ఇది విదేశీ ఫండింగ్ అంట, దేశ వ్యతిరేక ఆందోళన అంట. ఇది దేశ వ్యతిరేక ఆందోళన. ఎట్లా దేశ వ్యతిరేక ఆందోళన అవుతుందో ఆయన వివరించి చెప్తే బాగుండే. అది చెప్పడానికి ఆయన దగ్గర లేదు. అర్బన్ నక్సలైట్లు, మోడీ విరోధులు, దేశ విరోధులు కలిసి ఆ ఆందోళన నిర్వహించారట. ఇంత దుర్మార్గమైన దాడి ఇది. ఈ దేశం మీద దాడి చేస్తున్నారు గోధి మీడియా వాళ్ళు. ఏదో వార్తలు ఇచ్చి టీఆర్పీ పెంచుకుంటున్నాం అనుకుంటున్నారు. అక్కడి నుంచి పేటీఎంలో డబ్బులు వస్తాయని టేబుల్ల ముందు కూర్చొని పేటీఎంలో టింగ్ అని డబ్బులు రాగానే వెంటనే మోడీ జై అని భజనలు చేయడానికి కూర్చున్నట్టున్నారు వాళ్ళందరూ. ఎవరు అసమ్మతి గలం వినిపిస్తే వాళ్ళని తిట్టడానికి, బూతులు తిట్టడానికి, వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ల ముద్రలు వేయడానికి, వాళ్ళ మీద దేశద్రోహుల ముద్రలు వేయడానికి రెడీ కూర్చున్నట్టున్నారు. ఇందులో టింగ్ అని శబ్దం రాగానే, ఫోన్లలో పేటీఎం బ్యాచ్ ఫోన్లలో టింగ్ అని శబ్దం రాగానే దానికోసం కూర్చున్నట్టున్నారు. కానీ రేపు మీరందరూ ఈ దేశానికి జవాబు చెప్పాల్సి వస్తుంది. నసీరుద్దీన్ షా, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఒక బ్రహ్మాండ వీడియో పెట్టాడు. ఎస్, మీరందరూ జవాబు చెప్పాల్సి వస్తుంది. अभिनय के 2 अलग अलग कोर्स राष्ट्रीय नाट्य विद्यालय और पूना फिल्म इंस्टीट्यूट में पूरे करने के बावजूद मैंने अभिनय के बारे में सबसे ज्यादा जो सीखा है वो उन बच्चों से, उन तालिब इल्म से जिन्हें सिखाने की कोशिश मैंने की है. मेरी पूरी हमदर्दी उनके साथ है. मैं उन्हें हजार हर सांस के साथ दुआएं देता हूं और हर टीचर्स डे पर उन्हें सलाम करता हूं. మేము అన్నీ గుర్తుంచుకుంటాము, ఏమీ మర్చిపోము. సుధీర్ చౌదరిని మర్చిపోము, అంజనా కశ్యప్ను మర్చిపోము, రిపబ్లిక్ టీవీని మర్చిపోము, మోడీని మర్చిపోము, అమిత్ షాను మర్చిపోము, ధర్మేంద్ర ప్రధాన్ను మర్చిపోము, ఆర్ఎస్ఎస్ను మర్చిపోము. అన్నీ గుర్తుంచుకుంటాం మేము. మా మీద పడ్డ ప్రతి దెబ్బ, మాకైన ప్రతి గాయం జీవితాంతం మాకు గుర్తుంటూనే ఉంటుంది. అన్నీ గుర్తుంచుకుంటాము. ఏదో ఒక రోజు మీరు ఈ ప్రజా కోర్టుకు జవాబు చెప్పాల్సే ఉంటుంది. జవాబు చెప్పక తప్పనిసరి పరిస్థితి ఈ దేశం మీకు కలిగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.